Go. Double 7 TV ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 7 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. ఏళ్ల తరబడిన బడి భవనం లేక ఇబ్బంది పడుతున్న తాడిపాలెం విద్యార్థులు. చింతపల్లి మండలం గొందిపాకల పంచాయతీ తాడుపాలెం గ్రామం సందర్శించిన బీజేపీ పాడేరు అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణారావు. ఈ గ్రామంలో గత పూర్వకాలం నుండి జిపిఎస్ స్కూల్ ఉంది. భవనం లేక 30 మంది పిల్లలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఏళ్ల తరబడి వర్షాకాలంలో కూర్చోవడానికి భవనం లేక పిల్లల తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి ప్రభుత్వం ఆనాడు పిల్లల కోసం మీ మేనమామగా ఉండి అండగా ఉంటారని, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతానని కళ్ల బుల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఈ పిల్లల సమస్యలు పట్టవాని ప్రశ్నిస్తున్నాం. వెంటనే పాఠశాల భవన నిర్మాణం చేయకపోతే పిల్లల తల్లిదండ్రులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, బీజేపీ మండల జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు సాగిన బాలకృష్ణ, జిల్లా ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ ఆరిమెల రాజు, మండల ఉపాధ్యక్షులు పాడి కిషోర్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉల్లి రమణ, మండల ప్రధాన కార్యదర్శి మర్రి సాంబ, మండల కార్యదర్శి మాతే లక్ష్మణరావు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి పోటుకురి శ్రీనుబాబు, అధిక సంఖ్యలో బీజేపీకి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ప్రజాపోరేతలలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం గొందిపాకల పంచాయతీ తాడిపాలెం గ్రామం సందర్శించడం జరిగింది. తాడిపాలెం సందర్శనలో భాగంగా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జిపిఎస్ పాఠశాల ఉంది కానీ కనీసం పిల్లలు కూర్చోవడానికి వసతి లేదు, బిల్డింగ్ లేదు. వర్షాకాలంలో బురదలో కూర్చున్నటువంటి పరిస్థితి. పిల్లల చదువు కోసమని పూర్తిగా ఆనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు నేను మేనమామగా ఉంటాను, మీకు అన్ని సంక్షేమ పథకాలు పెడతాననేసి హల్లిబొల్లు కబుర్లు చెప్పి ఆ రోజు ఇప్పుడు దాకా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, టీడీపీ పార్టీ పట్టించుకోలేదు. అదేవిధంగా మరి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఉన్న 75 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి 30 మంది పిల్లలు ఇక్కడ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ఎంతోమంది భావి బాల పౌరులు రేపు భవిష్యత్తులో ఎంతోమంది ఉద్యోగం చేయవలసిన వాళ్ళు, డాక్టర్లు కావాల్సిన వాళ్ళు, అలాగే ఇంజనీర్లు కావాల్సిన వాళ్ళందరూ భవిష్యత్ అంతా కూడా పూర్తిగా మరి నాశనం అయిపోతున్న పరిస్థితి. ఇటు కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు, అలాగే ఐటీడీ అధికారులు కూడా పట్టించుకోలేదనేది గ్రామస్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ పిల్లలందరూ కూడా తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ ఐటీడీ ముందు కానీ నిలబెట్టి వీళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన, చదువుకోవడానికి మరి భవనం ఏర్పాటు చేయాలనేసి వర్షాకాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నామనేసి చెప్పడం జరిగింది. దీనికి వెంటనే ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పేరున కానీ ఇంకోటి కానీ ఏం చేస్తారో, ఈ సర్వశిక్ష అభ్యర్థి తెస్తారో లేకపోతే ప్రత్యేక పీవీటీజీ నిధులు తెస్తారో, ఏదైనా సరే పూర్తిగా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, గ్రామస్తుల తల్లిదండ్రుల తరఫున ఈ పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నామని డిమాండ్ చేస్తున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.